నచ్చేసావే అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి వచ్చారా ప్రదీప్ నువ్వు మమ్మల్ని 2 hours డిస్టర్బ్ చేయకు ఓకే? ఉండేదే షో గంటన్నర, నీకు 2 hours కావాలంటే ఇంకా సరిపోద్ది. ఆయన పెర్ఫార్మెన్స్ చేస్తాడు, నువ్వు జడ్జిమెంట్ ఇవ్వు. నువ్వు పెర్ఫార్మెన్స్ ఇవ్వు, ఆయన ₹1,00,000 దండేస్తాడు. ₹1,00,000 దండేస్తాడు. హలో, ఎక్కడికి వెళ్తున్నావు? ఇటు పక్క నుంచి 100 మంది, ఇటు పక్క నుంచి 100 మంది వస్తారు సెల్ఫీలు దిగడానికి. నువ్వు ఆపు. ఏం చేస్తావు? ఏంలే, వాళ్ళు ఇంకోసారి రాకుండా 50 మందిని ఎర్రగడ్డ, 50 మంది వైజాగ్ లో జాయిన్ చేస్తా. అది నువ్వేంటి అంత దూరంగా ఉన్నావు? దగ్గరికి రా, ఇంకా దగ్గరికి రా. నేను దాని విషయం మర్చిపోతున్నావు నువ్వు. ఈ ప్రోగ్రామ్ 11కి వేసేది, 11 తర్వాత వేసేది కదన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. నీకు అర్థం కావట్లేదు. నీ కళ్ళల్లో నాకు ప్రపంచం కనపడుతుంది తెలుసా? ఏంటి భయ్యా? తన కళ్ళల్లో నాకు ప్రపంచం కనపడుతుంది. ఏంటి మొత్తం కనిపిస్తుందా? మొత్తం క్లియర్ గా. అయితే ఏం లేదు భయ్యా, రోజు పొద్దునే కాకి మా మేడ మీద రట్టేస్తుంది. ఇవాళ వేసిందో లేదు చూడవా, ఇవాళ వేసిందో లేదు చూడవా. అది చూడు. ఏంటి కాకిరెట్ట కాకిరెట్ట? ఇదిగో నువ్వు ఊరక ఏదో నా పక్కన ఉన్నావు ఎక్స్ట్రా చేయకు. నేను నీకు పడకపోతే అసలు నా కోసం యుద్ధాలు చేసేవాళ్ళు ఉన్నారు తెలుసా? నా కోసం కూడా యుద్ధాలు చేసే వాళ్ళు ఉన్నారు తెలుసా? యుద్ధాల గురించి మాట్లాడుకుంటే అద్దాల మొహాలు చూసుకోవాలి ఒకసారి. భయ్యా నువ్వు డిస్టర్బ్ చేయాలని ఫిక్స్ అయినట్టు నువ్వు బాగా. ఆ డిస్టర్బెన్స్ లో ఉండే కిక్కే వేరప్ప అసలు. అవునా? Yeah, it's అంత బాగుంటదా? Hey, you want sample? యా. ఇప్పుడు ఇద్దరు వస్తారు, వాళ్ళు చేస్తాను, మీరు కూడా చూడండి ఒకసారి. కృష్ణ ముకుంద కన్నే కిష్కింద జడతో నా మనసు లాగేసిందా. ఏమైంది భయ్యా? ఏం లేదు భయ్యా, వచ్చేటప్పుడు దోమల మిషన్ పని చేయలేదు. పని చేయకపోతే వెళ్ళి అలా బొమ్మ పెట్టి చూసా, మన పొగ వచ్చింది అందులో నుంచి. నీకు తెలుసు? తెలిసిపోతుంది. అది కాదు, దోమల మిషన్ ముట్టుకోగానే టక్క షాక్ కొట్టింది భయ్యా. మరి ఒక మిషన్ లో ఇంకో మిషన్ మొహం పెడితే షాక్ కొట్టదా? పాపం రాదా దానికి? సాటి మిషన్ గా ఆలోచించు ఒకసారి. ఈ డిస్టర్బెన్స్ అంతా కుదరదు, మాకు కొంచెం ఏకాంతం కావాలి, మేము మాట్లాడుకోవాలి. భయ్యా ఏకాంతం అంట, ఏకాంతం అంట. తెలుసుగా, ఆ కిక్కే వేరప్ప. రష్మి, నీకు ఎప్పటి నుంచో మాట చెప్పాలనుకుంటున్నా. మన పెళ్లి విషయం మాట్లాడదాం అందరం. చూడు, మన పెళ్లి విషయం మాట్లాడగానే ప్రకృతి విలయతాండవం చేస్తుంది. ప్రకృతి కాదు, కక్కుర్తది కక్కుర్తది. సుధీర్, నీ ఫోన్ లో నా ఒక అమ్మాయి కాంటాక్ట్ ఉంది కదా? అంటే నీతో పాటు రాజ్యలక్ష్మి, గజలక్ష్మి, సూర్యలక్ష్మి ఇలాగా సమాజాన్ని ముందుకు నడిపించే 4-5 కాంటాక్ట్లు ఉన్నాయి. సమాజం ముందుకు నడపడానికి ఏదో గవర్నమెంట్ నడపడానికి ఉన్న కాంటాక్ట్స్ ఉన్నాయి నీ దాంట్లో. ఏంటే మధ్యలో ప్రతిసారి వస్తారు, మీరు డిస్టర్బ్ చేయద్దు, మీరు సైలెంట్ ఉండండి. రష్మి, నీ కళ్ళలో చూస్తుంటే నాకు ప్రపంచం మొత్తం కనపడుతుంది తెలుసా? ఏంటి భయ్యా? ఆవిడ కళ్ళలో చూస్తే నాకు ప్రపంచం మొత్తం మొత్తం కనిపిస్తుందా? మొత్తం కనిపిస్తుంది. మా ఊర్లో మా బామ్మ రాత్రి 9:30 అవగానే దురదెక్కువ గోక్కుంటుంది భయ్యా. ఒకసారి గోక్కోపోతే గోక్కోమని చెప్పా. సుధీర్ చెప్పు. బామ్మగారు వస్తారు గోక్కోండి. ఎందుకు కొట్టా? నన్ను బామంటావా? నన్ను బామని అంటావా? బామ్మ చెప్తే ఇది కరెక్ట్ ఏంటంటే సారీ రష్మి, నేను అనలేదు. మీరు మొత్తం ఫీల్ అంతా పోయింది, మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేయాలి. అలవాటుగా ఎవరికి చెప్పండి, ఓన్లీ రష్మికి చెప్పే డైలాగ్ చెప్తాను. ఓహో ఏంటది? రష్మి, నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తాలో తెలియదు కానీ నువ్వు చచ్చిపోరా. చచ్చిపోరా బాబు. ఏంటి భయ్ వీళ్ళందరూ? ఎవడ పని అటు చూసుకోవచ్చు కదా, అటు లైన్ వేసుకుంటాడు. మా లేడీస్ మీద లైన్ వేసుకుంటాం. మన దగ్గర బేరాలు లేవమ్మా. మామూలుగా చెప్పొచ్చు, అడుగుతాడు ఏంటి? నా దగ్గర 4-5 బేరాలు ఉన్నాయి, అడిగితే చెప్తాం. ఓకే, సో టాస్క్ టైం. టాస్క్ ఏంటంటే నీకు లేదు, నువ్వు వెనకాల జరుగు. టాస్క్ చెప్పండి, దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. అదే యాజ్ యూజువల్ గా మా లేడీస్ చెప్తారు. మేము మిమిక్రీ చేస్తే అది రష్మి చేయాలి. ఓకే, మీరు మిమిక్రీ చేస్తే రష్మి చేయాలి కదా. సో వర్షినితో స్టార్ట్ చేస్తాను నేను. వర్షిని, వాళ్ళు ఏం చేయాలో ఒకసారి మీరు మిమిక్రీ చేసి చూపించండి. ప్రకాష్ రాజ్ గారిది చేయండి. భయ్యా మేము గెలిచామా మీరు గెలిచారా? బెహన్జీ, నేను యాంకర్ ని, సో నేనే ఇక్కడ డీల్ చేయాలి. ఆది చేసి చూపిస్తాడు ఫస్ట్, దాని తర్వాత రష్మి చేయాలి. కాదు, ఆవిడ రూల్స్ చెప్తుందండి సార్, నాకు అర్థం కావట్లేదు కొత్తగా. కాదు, ఇటు సైడ్ టీమ్ లో ఒకడున్నాడు, ఇటు సైడ్ టీమ్ లో ఒక ఆమె ఉంది మా తల తినడానికి.
ఏమండి ఏంటంటే నేను చేస్తాను, ఆవిడ చేయలేకపోతే ఆవిడ చేస్తాను. రెడీ రెడీ టైం మా ladies అప్పుడే చేయరు. నా time ఉంది. నా time ఉందమ్మా. ఓకే, అది నేను చెప్పేది విను, ఒక నిమిషం. అది 18 లో పోతుంది. నువ్వు పటాసులోనే 3, 2, 1 గో. పటాస్ ఫుల్ టు బిందాస్. సో అది ఆ. మీరు వర్షిణి గారు చూపించిన తర్వాత సుధీర్ అండ్ రష్మి చేత నేను చేయిస్తాను. అవునా? మరి యాంకర్ గా నా బాధ్యత అదే. మధ్యలో టాస్క్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి, అటు దింపాలి, అంతే Okay. కదా బ్రో? అంతే కదా. సో మీ టీమ్ లో ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, నేను ఫస్ట్ చేస్తాను. ఎవరిని చేయబోతున్నా ముందే చెప్పాలి. తెలియదు కదా, మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఇందాక ఎలాగో ప్రకాష్ రాజ్ అడిగారు కదా, ఆ. ఆయన్నే చేద్దాం. ఓకే, మా లేడీస్ గురించి చెప్తాం డైలాగ్. నేను రష్మి కాదు, వర్షని సంక్రాంతి ముగ్గు అవుతారని అందులో గొబ్బెమ్మరా, వర్షని మెరుపు అవుతారని ఉరమనరా. ప్రకాష్ రాజ్ గారు వాయిస్. అది నువ్వు చెప్తానండి, మీ చెప్పాలిగా ఎవరు వాయిస్. ప్రకాష్ రాజ్ గారికి కొంచెం జ్వరం వచ్చిందండి, మీరు ఏమనుకో. చేయండి ఒకసారి, ట్రై చేయండి. సంక్రాంతి ముగ్గైతే ఇగో ఈయన ఒక టాస్క్ ఇచ్చాడు ప్రకాష్ రాజ్ గారి టీం. ఇప్పుడు 2 టాస్క్ ఏంటంటే డైలాగ్ చెప్పాలి, ప్రకాష్ రాజ్ గారిలా చెప్పాలి. అది తెలుగులో చెప్పాలి. కమాన్, యు కెన్ డు ఇట్. వర్షిని సంక్రాంతి ముగ్గైతే బోర్బండ అవుతాయి, బోర్బండ అవుతాయి. పోరబండ అవుతా. సరే, ఓ పని చేద్దాం, చేంజ్ చేద్దాం ఈజీగా. కైకాల్ సత్యనారాయణ గారు. కాదండి, కైకాల సత్యనారాయణ గారు ఎలా వస్తారు? ఇవ్వండి సార్. ప్రకాష్ రాజ్ గారే వచ్చినప్పుడు కైకాల్ సత్యనారాయణ గారు ఎందుకు రారు? వి హనుమంతరావు గారు కాదు సార్. కైకాల ఏంటంటే మేమా టాస్క్ ఇవ్వాల్సింది, మీరు ఎవరండి మీరు? ఇప్పుడు అవతల వ్యక్తికి రాలేదనుకోండి, టీచర్ ఏం చేస్తుంది, మళ్ళీ చెప్తుంది, లేదా వేరేలా చెప్తుంది. ఇప్పుడు చూడండి సేమ్ ఎలా చేస్తారు. ప్రకాష్ చెప్పం, రాజ్. ప్రకాష్ రాజ్ చేయాలి. ఏయ్, ఏయ్. వర్షిని సంక్రాంతి ముగ్గైతే నేను గొబ్బమన్రా. ఇవిడ గొబ్బెమ్మ కాదు, ఇవిడ దద్దమ్మ ఇవిడ. ట్రై చేయమ్మా. వర్షిని సంక్రాంతి ముగ్గైతే నేను గొబ్బమ్మ. సంజయ్ దత్. ఊరుకోవే, ప్రకాష్ రాజ్ గారు ఒరిజినల్ వాయిస్ కూడా ఇంత అద్భుతంగా ఉండదు. అంత బాగా చేస్తే సరే, నువ్వు సూపర్. చెయ్. ఆగు ఒక నిమిషం. నువ్వు చెయ్. విజయవాడ వారి నాట్య మండలి తరఫు నుంచి అద్భుతమైన మిమిక్రీ కార్యక్రమం శ్రోతల కోసం రేయ్, రష్మి సంక్రాంతి ముగ్గైతే అందరూ నేను గొబ్బెమ్మనరా, ఆ ఊరిపోయితే నేను మెరుగునరా, అలాంటి నా గుండె గొప్పమ్మని వచ్చి తీసుకెళ్ళిపోతాం. నరికేడ్రా వీడిని. సూపర్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని చేస్తారు. నో ప్రదీప్ ఇది గారు, నిజంలో మహేష్ బాబు గారు. సూపర్. యాజ్ స్టేజ్ వచ్చిందా? yes. ఎంత బాగా వచ్చిందంటే ఇప్పుడు పూర్ణ గారు అదే డైలాగ్ చెప్తారు చూడు. అయ్యో. బ్రో ఆయన చేయలేకపోతాను. నెక్స్ట్ ఏం కావాలి? కోట శ్రీనివాసరావు గారు. కోట శ్రీనివాసరావు గారు నాగార్జున గారితో మాట్లాడుతున్నారు. 2 మీరే చేస్తున్నారా? 2 నేనే చేస్తాను. ఫస్ట్ కోట శ్రీనివాసరావు గారు అన్నాడు, ఇప్పుడు నాగార్జున గారు ఏమన్నారు? ఏమన్నారు? కోట శ్రీనివాసరావు గారు ఫస్ట్ అన్నారు. ఫస్ట్ కోట శ్రీనివాసరావు గారు అనగానే నాగార్జున గారు నాగార్జున గారు వెంటనే 1వ తేదీ మీకు భయం అంటే ఏంటో చూపిస్తాం, 2వ తేదీ సిటీకి ఒక మగాడు వచ్చాడని చూపిస్తాం, 3వ తేదీ ఫినిష్. ఓకేనా? పూర్ణ గారు మీరు చెప్పండి. సూపర్. ఇదే డైలాగ్ ఇప్పుడు ఎవరు చెప్పాలి? వర్షినియా? మీకు ఎవరిదైనా కావాలా? ఇంకానా? ఎవరిది అడిగినా. ఇద్దరు ఉండకూడదు మరి అందులో. ఉండరు. అల్లూరు రామలింగయ్య గారు. అల్లూరు రామలింగయ్య గారు ఆయన ఒక్కరే. అల్లూరు రామలింగయ్య ఆయన గారు ఒక్కరే. చిరంజీవి గారితో మాట్లాడుతుండగా అన్నారు. అల్లూరు రామలింగయ్య గారు అనగానే అప్పుడు చిరంజీవి గారు మా కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి గాని ఆశ్చర్యపడకూడదు అన్నారు. ఏమన్నారు? ఆశ్చర్యపడకూడదు అన్నారు. అప్పుడు వెంటనే అల్లూరు రామలింగయ్య గారు అన్నారు.
ఇది ఎవరు చెప్పాలి డైలాగు ఏం కావాలి మీకు? మీరు మీకేం కావాలండి? ఒక ఎపిసోడ్ లో సుధీర్ గారు అందరు ఇమిటేట్ చేసింది. ఆ. ఇప్పుడు మీరు ప్రదీప్ గారు ఇమిటేట్ చేయాలి. ప్రదీప్ గారిని. ప్రదీప్ గారు నాగేశ్వరరావు గారితో మాట్లాడుతున్నారు. ప్రదీప్ గారు ప్రదీప్ గారు ఏ అన్నారు అప్పుడు వెంటనే నాగేశ్వరరావు గారు ప్రదీప్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా ఉందా అనగానే ప్రదీప్ గారు అన్నారు. చిన్ని ప్రకాష్ మాస్టర్ గారు మీకు ఎవరిదైనా అమితాబ్ బచ్చన్ గారు కమల్ హాసన్ గారితో మాట్లాడుతున్నారు. అదే అమితాబ్ బచ్చన్ గారు కమల్ హాసన్ గారితో మాట్లాడుతారు. టెలిఫోన్ లో మాట్లాడుతున్నారు. ఓకే, అమితాబ్ బచ్చన్ గారు కమల్ హాసన్ గారితో టెలిఫోన్ లో మాట్లాడుతుండగా రామారావు గారు వచ్చారు. అప్పుడు అమితాబ్ బచ్చన్ గారు అన్నారు, కమల్ హాసన్ గారు అన్నారు. రామారావు గారు వచ్చి ఏం అమితాబ్ బచ్చన్ గారు ఏం కమల్ హాసన్ గారు ఎలా ఉన్నారు అన్నారు. మరి కమల్ హాసన్ గారు ఏమన్నారు? కమల్ హాసన్ గారు అన్నారు. మీకు ఎవరిదైనా మాస్టర్ వద్దు బాబు. రష్మి గారు మీకు ఎవరిదైనా హాలీవుడ్ బాలీవుడ్? షిండే షియాజీ షిండే గారు. Yeah. ఆయన ఒక్కడేనా? ఆయనతో మాట్లాడుకుంటారు. ఆయనతోనే మాట్లాడుతున్నారు. ఆయనతో మాట్లాడుతుండగా ఆయనలోకి సాయి కుమార్ గారు వచ్చారు. ఒకసారి షియాజీ షిండే గారిలోకి సాయి కుమార్ గారు వచ్చారు. అప్పుడు షియాజీ షిండే గారు అన్నారు. అప్పుడు సాయి కుమార్ గారు కనిపించే మూడు సింహాలు, చట్టానికి న్యాయానికి కనిపించని ఆ నాలుగో సింహమే ఓకేనా? వి హ్యాడ్ ఫన్ సార్. థ్యాంక్ యూ. టాస్క్ చాలా బాగా ఇచ్చారు వాళ్ళకి. Thank you. వెరీ గుడ్, వెల్ ప్లేడ్. ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు, సుధీర్ గారు, రష్మి గారు, మీరు డిసైడ్ చేసి ఒక టాస్క్ ఇవ్వండి. వర్షిణి గారికి ఆది గారికి పెళ్లి చూపులు. ఏంటి? వర్షిణి గారికి ఆది గారికి పెళ్లి చూపులు. సర్లే, ఆ వర్డ్ అంటే కొంచెం భయం నాకు. ఈవిడ ఇంటికి ఇప్పుడు ఈయన వెళ్తాడు. దేనికి వెళ్తారు? ఆడపిల్లి వారి ఇంటికి వెళ్ళి చూపులకి సార్. అది ఏ చూపులు? మ్యారేజ్ లుక్స్. మ్యారేజ్ లుక్సా? ఎస్, షాదీ దేక్. నేను రెస్టింగ్ లో ఉంటాం. ప్లీజ్ బ్రో. ఇది పెళ్లి కూతురు వాళ్ళ ఇల్లు. పెళ్లి కొడుకు గారు ఈ ఇంటికి రావాలి. ఓకే, పెళ్లి కొడుకు తరపున కూడా ఎవడు రాడా? ఎవడో ఒకడు ఉండాలంటే నీకు. సో అది మీరు ఆల్రెడీ నలుగురు పెద్ద మనుషులతో వస్తున్నారు. Okay. వాళ్ళతో చర్చించుకుంటూ ఇంటికి రండి. నేను పక్కనే ఉన్నారు కోట శ్రీనివాసరావు గారు, ప్రకాష్ రాజ్ గారు, రావు గోపాలరావు గారు. నలుగురితో కలిసి వీళ్ళ నలుగురు నా పక్కన ఉన్నారా? రండి, కోట శ్రీనివాసరావు గారు, రావు గోపాలరావు గారు, ప్రకాష్ రాజ్ గారు, అందరూ రండి. ఏంటి కోట శ్రీనివాసరావు గారు మీరు రారా? ఏ ప్రకాష్ రాజ్ గారు మీరు? ప్రకాష్ రాజ్ గారు వస్తారంట నాతో. హలో, పెద్దవాళ్ళు నీతో వస్తున్నారు. కాళ్ళకి నమస్కారం చేయడం సంస్కారం. ఫస్ట్ రావు గోపాలరావు గారికి. అండ్ ఆర్ ఫేవరెట్ మా కోట శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. కోట శ్రీనివాసరావు గారికి. నేను పెట్టింది ఎవరికి? పక్కన ఆటో కోసం వెయిట్ చేస్తున్నాడు ఎవరో ఒక ఆయన. కోట శ్రీనివాసరావు గారు ఇక్కడ ఉన్నారు. నమస్కారం సార్. ఇంకెవరున్నారండి? ప్రసాదం ఇస్తున్నారు, తీసుకో. ప్రసాదం ఇస్తున్నారు, తీసుకో. పెద్దల ప్రసాదం ఎందుకు ఇస్తారండి? ఎందుకు, ఎవరు ఇస్తున్నారు? పూజారి గారు, నువ్వు పెళ్లి చూపులకి వెళ్తాను, ఆంది వేలు ఆగి ప్రసాదం ఇస్తున్నారు నీకు. ఓకే. చెయ్యి ఎక్కడ పెట్టావు? ఏంటండి, సత్యనారాయణ గారి జేబులో పెట్టానా ఏంటి? శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఇదేంటి తినేయమంటాడు ఇక్కడ గోడాసిన? ఇప్పుడు బస్ ఎక్కి పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మనం అర్జెంట్ గా. ఓకే, వస్తుంది, చేయి చూపించు. ఆపండి సార్. హలో, వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానండి? డివైడర్ మీద. ఒక కాలు అటు ఒక కాలు ఇటు వేస్తున్నావు. ఇనప డివైడర్ అది. సార్, బస్సు లేట్ అవ్వచ్చు. మెట్రో ఏమైనా ఎక్కుదామంటారా? మెట్రో అంటే మెట్రో. ఓకే, మీరు ఎటు వెళ్తున్నారు? పెళ్లి చూపులకి వెళ్తానండి. నేను అన్నది ఏరియా సార్, ఏ పని మీద అని అడిగానా? సార్ మన మెట్రో ఎక్కితే ఓకే, better ఆ సార్? రెడీ. నాకు కూడా దిల్సుఖ్ నగర్ వైపే పని ఉంది సార్. మీరు ఈ లోపల లిఫ్ట్ నొక్కి పైకి వెళ్తూ ఉండండి. నేను మా ఫ్రెండ్ తో మాట్లాడేసి వస్తాను. హాయ్ ఫ్రెండ్, హౌ ఆర్ యు? అది వెళ్ళిపోయిందా? 17D బస్ వెళ్ళిపోయిందా? 17D యా. అక్కడ దాకా యూటర్న్ తిప్పి వెనక్కి వెళ్ళిపోయింది ఏంటో.
నేను లిఫ్ట్ లో ఉన్నాను కదా నేను ఇప్పుడు. లిఫ్ట్ లో ఉంటే మాకలా వినిపిస్తుంది సార్ మీరు మాట్లాడేది. ఇప్పుడే లోపలికి వెళ్ళా. సార్ డోర్ పట్టుకుని ఉండండి, నేను వస్తున్నా ఇప్పుడే. రండి రండి, తొందర రండి, ఇది పడేటట్టుంది. మళ్ళీ కలుస్తాను, నాకు ఇంపార్టెంట్ వర్క్ యా ఉంది. యా ఓకే యా, బై. మీకోసం చాలా సేపటి నుంచి ఆపా. లోపలికి రండి. ఎందుకు సార్? ఇది లిఫ్టా కాదా? మెట్రో స్టేషన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉందంట, నువ్వు ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉన్నావు. అవసరం లేదా? ఓకే. మెట్రో వస్తుందా? సార్ వచ్చేటప్పుడు మీ చేతిలో బ్యాగ్ ఉండాలి, లిఫ్ట్ లో మర్చిపోయారా? సార్ మీ బ్యాగ్ లిఫ్ట్ లో మర్చిపోయారు. బాత్రూమ్ అండి అది, బాత్రూమ్ అండి అది. ఆ? ఆ? బకెట్ ఎందుకు సార్? బకెట్ ఎందుకు సార్? అది అది వస్తుంది వస్తుంది వస్తుందా? ఎవరు అమ్మాయి? హాయ్. అమ్మాయికి అది ట్రైన్ వచ్చిందా? ఎక్కి. ఎలా ఇది మామూలుగా మెట్లు ఉంటాయి దీనికి కూడా. ఎక్కారు ఎప్పుడైనా మెట్రో? లేదు నేను ఎప్పుడు ఎక్కలేదు అందుకే. మీరు వెళ్ళి నుంచి ఉంటే సెన్సార్ కి ఇలా డోర్ ఓపెన్ అవుతుంది, Okay. లోపలికి వెళ్ళి డోర్ పడిపోద్ది. ఓకే దా వెళ్దాం. నేను రావట్లేదు సార్, బాయ్. నేను రావాల్సిన ఏరియా వచ్చింది. తెలుసుకున్నారు పెళ్లి చూపులు ఇక్కడే. ఆయన తెలిసినారు వెళ్ళాలి అని చెప్తున్నాడు. తెలిసినారు వచ్చింది అట్లా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? తెలుసుకున్నాక వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఏముంది ఆ స్పాట్ లో రావడానికి? అమ్మాయి ఏది అసలు వెళ్ళిపోయిందేంటి? నాతో మాట్లాడుతున్నారు సార్. నేను దిల్సుఖ్ నగర్ లో దిగానండి. మీరెవరు? ఆది గారు మీ గురించి వెయిట్ చేస్తున్నాను సార్ నేను ఇక్కడ. రండి రండి రండి, మా ఇంటికి. దిల్సుఖ్ నగర్. మా ఇంటికి పదండి. రండి. కూర్చోండి కూర్చోండి. ఆ? చాపేసాం, కూర్చోండి సార్. చాప మీద ఆవిడ కదండి కూర్చోవాలి, నేను ఎందుకు కూర్చుంటాను? ఎప్పటికైనా భార్య భర్తలు సమానం అనేది మా ఉద్దేశం సార్. అలా కాదు సార్, ఆ రెండు ముఖాలు ఇలా చేతులు ఉండాలి. ఓహో. ఇలా లేదు సార్, రౌండ్ రావాలి. ఆ అమ్మాయిని ఏం అడుగుతారు అడగండి, మొహమాట పడకండి సార్, ఫ్రెండ్లీగా ఉండండి. మా పద్ధతిలో మేమే అడుగుతాము, అమ్మాయిలు అబ్బాయిలను అడుగుతాం. అది కూడా ఉంది, యా. వన్ ఆఫ్టర్ ది అదర్, పర్లేదు. నీకు పాటలు పాడడం వచ్చా? వచ్చు. ఒక పాట పాడవా? ఆరని కుమాయి దీపం కార్తీక దీపం. అదేనండి. చూసారా చాప్ ఎక్కగానే ఎలాంటి పాటలు వస్తున్నాయో. లేదు సార్, ఇంకా చుట్టాలు వస్తున్నారు అందుకని మాట్లాడు. సుధీర్ గారు రండి రండి. డాడీ నాకు పెళ్లి కొడుకు నచ్చలేదు, వాడు పాట పాడట్లేదు. తప్పమ్మా, అలా పక్కింటి అంకుల్ని డాడీ అనకూడదు. మీ డాడీ అక్కడే నీ పక్కనే ఉన్నారు కదమ్మా. రామ్మా, ఈ పెళ్లి నేను చేస్తా. నువ్వెవరు? మీ నాన్నగారిని. పెళ్లి కొడుకు ఏడి? వాడు లిఫ్ట్ లో బకెట్ మర్చిపోయాడు, అది తెచ్చుకోవడానికి వెళ్ళి.